నమస్కారం. సాగర్ సాక్షి న్యూస్. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప మండలంలో రేషన్ పంపిణీ ప్రజలకు అనుకూలంగా మారుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తాజా ఆదేశాల మేరకు ఆదివారం రోజున కూడా రేషన్ షాపులు తెరిచి పనిచేస్తున్నాయి. కరప మండలం పరిధిలోని మొత్తం 23 గ్రామాల్లో ఉన్న 45 రేషన్ షాపుల్లో డీలర్లు తగిన సమయానికే సరుకులు పంపిణీ కొనసాగించారు. జిల్లా రేషన్ డీలర్ల సంఘ అధ్యక్షులు నల్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ షాపులు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండేందుకు వృద్ధులు మరియు వికలాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇది పలువురు లబ్ధిదారులు ప్రశంసలు పొందుతుంది. అయితే కొన్ని షాపుల వద్ద సాంకేతిక లోపాలు, ముఖ్యంగా సర్వర్ సమస్యలు మరియు ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ లోపాలు రేషన్ పంపిణీకి ఆటంకంగా మారాయి. తద్వారా ప్రజలు కొన్ని చోట్ల ఎక్కువసేపు వేచి ఉండాల్సి వచ్చింది. ఇంకా వృద్ధులకు, ఆరోగ్య సమస్యలతో ఉన్నవారికి ఇంటికే రేషన్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ దానికి సంబంధించిన స్పష్టమైన విధి విధానాలు ఇంకా వెలువడలేదు. ప్రజలు స్పందిస్తూ ఇవే సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. కానీ మరోవైపు కొన్ని గ్రామాల్లో డీలర్లు తమ విధిని నిష్ఠగా నిర్వహిస్తూ ప్రజల మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఓ లబ్ధిదారులు మాట్లాడుతూ ఈ విధానం కొనసాగితే మాకు సరుకులు సకాలంలో అందుతాయని అన్నారు. ప్రస్తుతం ఈ విధానంపై మిశ్రమ స్పందన వస్తుంది. సాంకేతిక లోపాలను తొలగిస్తూ పంపిణీ మరింత సమర్థవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రేషన్ కారు వీధి చివరిని పెట్టేవారు. మేము పని టైం వెళ్ళే టైంకి ఉండేది కాదు. మేము ఎక్కడెక్కడో ఎదుర్కోవాల్సి వచ్చేది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ రేషన్ డీలర్ వచ్చారు. ఇక్కడ మన ఏ టైంలో కావాలంటే ఆ టైంలో తెచ్చుకోవచ్చు. ఇప్పుడు అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎప్పటి నుంచో శిథిలావస్థలో పడి ఉన్న రేషన్ షాపుల్ని మళ్ళీ పూర్వవైభవానికి కూటమి ప్రభుత్వం అనేది తీసుకురావడం జరిగింది. దీంతో చాలామంది పనికి వెళ్ళేవారు ఆ రోజు పని మానేసి ఆ రేషన్ బండి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉండేవారు. ఆ రోజు పని మానేయడం వల్ల వాళ్ళకి రోజుకి 500 అయితే 500, 800 అయితే 800 కూలిపోయేది. అలాగే చాలామంది బండి వచ్చే టైంకి ఊరు వెళ్ళడం లేకపోతే ఫంక్షన్కి వెళ్ళడం ఇలా చేసేవారు. అది కూడా వాళ్ళకి కూడా ఇబ్బంది అయ్యి మళ్ళీ చివరికి రేషన్ షాపుల దగ్గరికి వచ్చి రేషన్ బండి ఎక్కడ ఉందండి, బియ్యం ఎప్పుడు ఇస్తారని మమ్మల్ని రోజు అడుగుతూనే ఉండేవారు. అటువంటి సమస్యకి ఈ రోజుతో మొత్తం ఇబ్బంది తొలగిపోయింది. అలాగే రేషన్ షాపుల ద్వారా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రేషన్ సరుకులు అందించడం జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా మీరు ఏ టైంలో వచ్చిన రేషన్ షాప్ అనేది రేషన్ డీలర్ కూడా మీకు అందుబాటులో ఉంటాడు. మీకు తీరిక కుదిరిన టైంలో వచ్చి రేషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజే రావాలి రేపు రావాలని ఏముండదు. మీకు ఎప్పుడైతే ఖాళీ ఉంటుందో మీ పనులన్నీ ముగించుకొని ఉదయం రావచ్చు, లేకపోతే మధ్యాహ్నం అయినా సరే వచ్చి మీకు తీరికైన సమయంలో రేషన్ తీసుకునే వెసులుబాటు ఈ కూటమి ప్రభుత్వం కల్పించింది. దీనికి మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే మేము ఇదివరకు ఎప్పటి నుంచో కూడా ప్రజలకు సేవ చేస్తున్నాం. అలాంటి సేవ చేసే మమ్మల్ని గత ప్రభుత్వం పక్కన పెట్టి వాళ్ళ అధికార దాహంతో వాళ్ళ రాజకీయులుగా తీసుకొచ్చి ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టారు. సకాలంలో రేషన్ అందక చాలామంది ఇబ్బందులు పడేవారు. ఆ ఇబ్బందులన్నీ కూడా నిన్నటితో తొలగిపోయింది. ఈ రోజు నుంచి కూడా పూర్వవైభవం వచ్చింది. దానికి ప్రజలందరూ కూడా చాలా హర్షాతి రేఖలు వ్యక్తం చేస్తున్నారు, చాలా సంతోషపడుతున్నారు. అలాగే ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వచ్చి ఈ రోజు నుంచి కూడా రేషన్ తీసుకోవడం జరుగుతుంది. చాలా ఇబ్బందులు ఏమీ లేవు. అలాగే పెద్దవారికి 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా ఇంటికి తీసుకెళ్ళి డోర్ డెలివరీ ఇవ్వడం కూడా జరుగుతుందండి. దానికి కూడా చాలా సంతోషిస్తున్నారు. పెద్దవాళ్ళు ఎవరు కూడా రేషన్ షాప్ దగ్గర రావాల్సిన పని లేదు. 65 సంవత్సరాలు దాటిన వాళ్ళండి. అలాగే మంచం మీద ఉన్న వాళ్ళు కూడా ఎవరు రావాల్సిన లేదు. మేమే మీ ఇంటికి వచ్చి రేషన్ 1వ తేదీ నుంచి ఈ నెల రేషన్ షాపుల వద్దే రేషన్ ఇచ్చుటకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఆ ఆదేశాల ప్రకారం మేము మా రేషన్ షాప్ దగ్గర ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వారధిదారులకు సరుకులు
ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడి నుంచి 65 సంవత్సరాలు పైబడి ఎవరైనా వయో వృద్ధులు మంచం మీద ఉండి వాళ్ళ రాలేని పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వారికి రేషన్ ఇవ్వడం, ఇంటికి చేర్చడం జరుగుతుంది. ఇంకా మాకు సరైనటువంటి ఆదేశం ఇంకా ఏ రకంగా అన్నది ఇంకా ఇవ్వలేదు కాబట్టి దాని మీద వారు ఇచ్చే ఆదేశానుసారం ఇక్కడి నుంచి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. వార్డుదారులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా రేషన్ షాపును తెరిచి ఉంచి వారికి రేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యమైన విషయం ఏమిటంటే మన రాష్ట్రంలోనే ప్రజా పంపిణీ వ్యవస్థ కొత్త విధానం మొదలుపెట్టారు. అంటే పాత విధానాన్ని నూతనంగా ప్రారంభించారు. గతంలో మొబైల్ వ్యాన్ల ద్వారా ప్రజలకి ఇంటింటికి వెళ్ళటం జరిగింది. అప్పట్లో ఆ సరుకు తీసుకోవడానికి ప్రజలు చాలామంది ఇబ్బంది పడేవారు. కారణం ఏమిటంటే ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు ఆ కార్డు హోల్డర్ లేకపోవచ్చు, అయితే భార్య భర్తలు ఊరికి వెళ్ళవచ్చు. లేకపోతే మళ్ళా ఆ లైన్కి వెళ్ళిన తర్వాత వారికి రేషన్ దొరికేది కాదు. ఆ విధానాన్ని రద్దు చేసి మన కూటమి ప్రభుత్వం మళ్ళా జూన్ 1వ తారీఖు నుంచి కొత్త విధానాన్ని, అంటే పాత విధానాన్ని నూతనంగా ప్రారంభించింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ షాపుల దగ్గరికి వచ్చి ప్రజలు రేషన్ తీసుకునే విధానంగా. ఎందుకంటే ఈ విధానం అయితే ఎవరైనా ఎక్కడికైనా ఏ గ్రామం అయినా వెళ్ళాలనుకుంటే ఆ రేషన్ తీసుకుని వెళ్ళచ్చు. గతంలో అయితే ఆ ఏరియాకి 9వ తారీఖు బండి వెళ్ళితే 9వ తారీఖు వరకు కూడా 10వ తారీఖు వరకు కూడా ఆ కార్డు హోల్డర్స్ అక్కడ వెయిటింగ్ చేసి రోజు బండి ఎప్పుడు వస్తుందని చెప్పి చూడటం, లేకపోతే 10వ తారీఖు దాకా వెయిట్ చేసి ఎక్కడికి ఏ ఊరు వెళ్లకుండా 10వ తారీఖు రేషన్ తీసుకుని వెళ్ళటం జరిగేది. ఇప్పుడు అలా కాదు. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళదలుచుకుంటే ఉదయం 8 గంటల నుంచి షాప్ తెరుస్తారు కాబట్టి 12 గంటల వరకు ఎవరికి అర్జెంట్ ఉంటే ఎవరి సరుకు రేషన్ తీసుకుని వారు పనులు వారు చేసుకునే విధానంగా మరి కూటమి ప్రభుత్వం ఈ విధానాన్ని పెట్టింది. ఇది చాలా చక్కగా ఉంది. ఎందుకంటే రేపు రాబోయే కార్డులు మారిన తర్వాత రేషన్ దుకాణాల్లో అనేక రకమైన మార్పులు తీసుకురాబోతుంది. కొత్త విధానాలు, కొత్తగా కొన్ని ఐటమ్స్ ఇవ్వటం ప్రజలకి చేయడం జరిగింది. అలాగే మరి 45 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులకి, అంటే మన ఎవరైనా లేని పరిస్థితిలో ఉన్నవారు, బెడ్ రెస్ట్ ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వారి ఇంటికి పట్టుకెళ్ళి రేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇంకా ఇవ్వలేదు. అది ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారో ఇవాళ మనోహర్ గారు కూడా ఇవాళ సమావేశంలో చెప్పడం జరిగింది. వారు ఏ రకంగా 40 బెడ్ రెస్ట్ ఉన్న వారికి, అంటే సింగిల్ పర్సన్ బెడ్ రెస్ట్ అంటే ఆ బెడ్ రెస్ట్ తీసుకున్న వాళ్ళకి ఎవరు లేకపోయినా, భర్త లేకపోయినా, కొడుకు లేకపోయినా వారికి మాత్రమే ప్రభుత్వం ఇంటికి పంపించే ఏర్పాట్లు చేస్తుంది. అది ఏ రకంగా అన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మేము దాన్ని ఎలా అమలు చేయాలి, ఎవరిని పెట్టి వారికి పంపించాలి, ఏ విధంగా చేయాలన్నది మేము డీలర్స్ అంతా కూడా, జిల్లా డీలర్స్ అంతా కూడా నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మేము అధికారులతో చర్చించి ముందుకు వెళ్తామని చెప్పేసి మనం చేస్తున్నాం. కార్డు హోల్డర్స్ ఎవరైనా సరే జిల్లాలో ఏ రేషన్ షాపులో అయినా ఎక్కడైనా అందుబాటులో ఎక్కడైనా తీసుకునే ఫెసిలిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పార్టిబిలిటీ విధానం, ఎవరు ఎక్కడైనా తీసుకోవచ్చు. దాంట్లో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరైనా పొరుగురు వెళ్ళినట్టయితే ఆ రేషన్ కార్డు ఆ పొరుగురులో అక్కడ కూడా తీసుకునే విధానం కల్పించింది. మరి అలాగే ప్రభుత్వం కానీ అధికారులు కానీ మరి ఈ యొక్క ఈ పాస్ విధానంలో కొన్ని మార్పులు తీసుకురావాలి. సర్వర్ బాగా పనిచేసినట్టయితే ప్రజలకు ఇంకా చాలా ఇబ్బందులు లేకుండా రేషన్ షాప్కి వచ్చినటువంటి ప్రతి కార్డు హోల్డర్ కూడా రేషన్ లేకుండా తిరిగి వెళ్లకుండా బాగుంటుందని చెప్పేసి డీలర్ల సంఘం తరఫున, జిల్లా తరఫున అధికారిని ప్రభుత్వాన్ని కూడా కోరటం జరుగుతుంది. సర్వర్ ఇమీడియట్గా పెంచాలి, డీలర్లు ఇబ్బంది పడకుండా. మరి ఈరోజు మరి డీలర్స్ అందరూ కూడా ఈ తూకం వేయడానికి చాలామందిని పెట్టుకున్నారు. మరి వాళ్ళంతా కూడా ఇవాళ సర్వర్ పనిచేయక మరి జీతాలు మాకు డీలర్లకు వేస్ట్ అయినాయి. అటువంటి డీలర్లకు వేస్ట్ అవ్వకుండా, నష్టం రాకుండా ప్రభుత్వం అలాగే అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా అధ్యక్షుడిగా కోరటం జరిగింది. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.